శ్రీరామ నవమి అనేది హిందువులకి పవిత్రమైన పండుగ. ఈ పండుగ చైత్రమాసంలో శుక్లపక్ష నవమి తిథి రోజున వస్తుంది. శ్రీరాముడు అంటే ధైర్యం, ధర్మం, నీతి, న్యాయం గుణాలకు ప్రతీక. ఆయన విష్ణు దశ అవతారాల్లో 7వ అవతారంగా పూజలు అందుకుంటారు. రాముడు దరుణ బాణాలతో చిత్రగించబడతాడు. ఇది చెడును నాశనం చేసే ఆయన సంకల్పాన్ని సూచిస్తుంది. ఆయన జీవిత కథ వాల్మీకి రచించిన రామాయణంలో వివరించబడింది. స్వామి వివేకానందుల వారి మాటల్లో రాముడు సత్యం, నీతి, ఆదర్శపు కొడుకు, ఆదర్శపు భర్త, ఆదర్శపు రాజు ఒక సాక్షాత్కారం. ఆయన చెడుపై మంచి గెలిచిన చిహ్నం. అన్ని విధాల సంపూర్ణమైన మర్యాద పురుషోత్తముడు ఆ శ్రీరామచంద్రుడు. మరి ఆ రాముడు ఈ భూమిపైన ఎందుకు అవతరించారు? శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారు తెలుసుకుందాం. అయోధ్య రాజు దశరథుడు సూర్యవంశ ఇక్ష్వాకు వంశకు చెందిన గొప్ప యోధుడు మరియు శక్తివంతమైన పాలకుడు. ఆయనకు కౌసల్య, కైకేయి, సుమిత్ర అని 3 భార్యలు ఉన్నారు. కానీ వాళ్ళకి సంతానం లేదు. రఘువంశానికి కులగురువైన ఋషి వశిష్ఠుడి భార్య అరుంధతి వశిష్ఠుడిని ఒకరోజు ఇలా అడిగింది: దశరథుడికి వారసులు ఎవరు? ఆయనకి పిల్లలు లేరు కదా అని. వశిష్ఠుడు కూడా అప్పుడు ఈ ప్రశ్న గురించి ఆలోచించాడు. అప్పుడు అరుంధతి ఒక ఆలోచన సూచించింది. పుత్ర కామేష్టి యోగం చేస్తే పిల్లలు కలుగును కదా. అప్పుడు వశిష్ఠుడు అవును, కానీ దశరథుడికి సంతాన కామేష్టి యోగం లేదు అన్నాడు. ఒకసారి అరుంధతి తన మనవడితో రానున్న గదులకు వెళ్ళింది. దశరథుడు అప్పుడే రాజ్యసభ నుంచి వచ్చి ఆమెను గౌరవంగా పలకరించాడు. అప్పుడు అరుంధతి మనవణ్ణి గిల్లింది. అప్పుడు బాబు ఏడవడం మొదలైంది. దశరథుడు గురుపుత్రుడు ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగాడు. అరుంధతి చాకచక్యంగా, వశిష్ఠుడు మీ గురువు, కానీ గురుత్వం ఎవరికి చేయాలి? మీకు పిల్లలు లేరు కదా, అందుకే ఏడుస్తున్నాడు అని అంది. ఈ మాటలు దశరథుడు హృదయంలో గుచ్చుకున్నాయి. తనకి వారసులు లేని బాధలో ఆయన వశిష్ఠుడిని కలిసి, గురుదేవ, నాకు సంతానం ఎలా కలుగుతుంది అని అడిగాడు. అప్పుడు ఆయన పుత్ర కామేష్టి యాగం చేయమని సూచించాడు. దశరథుడు భక్తితో ఆ యాగాన్ని నిర్వహించాడు. యాగం విజయవంతమైన తర్వాత అగ్ని నుంచి ప్రజాపతి పురుషుడు ప్రత్యక్షమై ఒక దివ్య పాత్రలో పాయసాన్ని ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన రాణులకు పంచాడు. కౌసల్య మొదటి తీసుకుంది. తర్వాత కైకేయి, చివరికి సుమిత్ర దగ్గరికి వచ్చినప్పటికీ కౌసల్య, కైకేయి తమ పాయసంలో సగ భాగాన్ని సుమిత్రకు పెట్టారు. ఇది వాళ్ళ ప్రేమను చూపిస్తుంది. ఇదే సమయంలో దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్లి, రావణుడు మమ్మల్ని బాధిస్తున్నాడు. ఆయనకు దేవతలు, గంధర్వులు, రాక్షసులు చేతిలో మరణం లేదని వాపోయారు. బ్రహ్మ, రావణుడు మానవుడి చేతిలో చనిపోతాడు, ఎందుకంటే ఆ వరం ఆయన అడగలేదు అన్నాడు. అప్పుడు విష్ణువు పసుపు వస్త్రాలతో చక్రం, శంఖంతో గరుడిపై వచ్చాడు. దేవతలు ఆయన్ని రావణ సంహారం కోసం దశరథుడు కుమారుడుగా జన్మించమని వేడుకున్నారు. చైత్ర శుక్ల నవమి రోజు పునర్వస నక్షత్రంలో కౌసల్యకు రాముడు జన్మించాడు. ఆ రోజే కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పుట్టారు. లక్ష్మణుడు ఆదిశేష అవతారం, శత్రుఘ్నుడు ధైర్యవంతుడు. ఈ 4 సోదరులు గుణవంతులుగా పెరిగారు. రాముడు పెద్దవాడైన తర్వాత మిథిల రాజకుమారి సీతాదేవిని వివాహం చేసుకున్నారు. ఆయన రాజ్యాభిషేకం సమయంలో కైకేయి దుష్టుడిపై రుణం తీర్చమని, రాముణ్ణి 14 ఏళ్లు వనవాసానికి పంపమని, భరతుణ్ణి రాజు చేయమని అడిగింది. రామాయణ ప్రకారం ఆయన మధ్యాహ్నం సమయంలో పుట్టాడు. రాముడు సీత లక్ష్మణులతో అడవికి వెళ్ళాడు. అప్పుడు రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్లాడు. రామ, లక్ష్మణుడు, హనుమంతుడు వానర సైన్యం సహాయంతో లంకకు వెళ్లి రావణుడితో యుద్ధం చేసి ఆయనను సంహరించారు. సీతను విడిపించి అప్పుడు అయోధ్యకు తిరిగి వచ్చారు. అప్పుడు భరతుడు రాధ్యాన్ని రాముడికి అప్పగించాడు. అప్పుడు సోదరులందరూ అయోధ్యను వెలుగొందించారు. శ్రీరామచంద్రుడు తన పరిపాలనలో ప్రజలందరికీ న్యాయం చేసి సత్య ధైర్య పరిపాలకుడిగా నిలిచిపోయాడు. సీతారాముల అద్భుతమైన ప్రేమను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున వారి కళ్యాణాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఆ రోజున లక్షలాది మంది భక్తులు కళ్యాణముని వీక్షించి సీతారాముల ఆశీస్సులను పొందుతారు. సీతారాముల కళ్యాణముకు ప్రేమ, అంకిత భావం, ధర్మానికి చేసిన ప్రతిజ్ఞను నేర్పుతుంది. అలాగే రామనవమి రోజున భక్తులు ఉదయం స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరిస్తారు. రాముడి విగ్రహాన్ని పాలు, తేనె, నీటితో అభిషేకం చేస్తారు. పుష్పాలు, పళ్ళు, అలాగే తీపి పదార్థాలు
సమర్పిస్తారు. తులసి ఆకులు, కమల పుష్పాలు విష్ణు ఆరాధ్యంలో ముఖ్యమైనవి కాబట్టి వాటిని కూడా సమర్పిస్తారు. చాలా మంది ఉపవాసం ఉంటారు. ధాన్యాలు తినకుండా పళ్ళతో రోజు గడుపుతారు. రామాయణ పఠం, రామనామం జపం చేస్తారు. ఇది ఆత్మని శుద్ధి చేస్తుందని, జీవిత బాధల నుంచి విముక్తి కలిగిస్తుందని నమ్ముతారు. ఈ రోజు దాన ధర్మాలు, సహాయాలు చేయడం కూడా జరుగుతుంది. రాముడి దయ, కరుణను గుర్తు చేస్తూ ఈ పండుగ శాంతి, శ్రేయం, సంతోషం తెస్తుందని నమ్ముతారు. అందుకే శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడుగా శాశ్వతంగా భక్తుల హృదయాల్లో నిలిచిపోయాడు. ఈ పవిత్రమైన శ్రీరామనవమి రోజు మనం రాముని జీవితం నుండి ధర్మం, న్యాయం, భక్తి లాంటివి నేర్చుకోవాలి. సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించి భక్తి భావంతో రాముని ఆశీస్సులు పొందాలి. మన జీవితంలో రాముని అనుసరిస్తే అన్ని కష్టాలని ఎదుర్కోగలం. శ్రీరామనవమి రోజున భక్తులకి వడపప్పుతో పాటు పానకాన్ని కూడా పంచిపెడుతూ ఉంటారు. ఈ పానకాన్ని ఇవ్వడం వెనక సాంప్రదాయంతో పాటు ఆరోగ్యం కూడా ఇమిడి ఉంటుంది. శ్రీరామనవమి రోజున ఉపవాసాలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు మరియు శ్రీరాముని గౌరవించడానికి ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు. చాలా మంది రామాయణం చదువుతారు, శ్లోకాలు పాటిస్తారు. ఈ పండగ ప్రజలు ధర్మ మార్గాన్ని అనుసరించాలని మరియు శ్రీరాముడు మూర్తి భవించిన కరుణ, నిజాయితీతో ఉండి ఇతరుల పట్ల గౌరవం వంటి విలువలను ఉండాలని తెలియజేస్తుంది.